నమస్కారం. ఎట్టకేలకు అతి ఖచ్చితమైన కాన్పులాగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 నిర్ణయాలు తీసుకున్నది. మొట్టమొదటి నిర్ణయం అమలు చేయడానికి కొన్ని గంటలు ఆలస్యమైంది. భూభారతి పోర్టల్ను ఆవిష్కరించింది. ప్రయోగాత్మకంగా కొన్ని మండలాలు ఏర్పాటు చేస్తారు. ఆ మండలాలు కూడా నిన్న చెప్పిన మండలాలకు ఇవాడికి మళ్ళీ తేడా ఉంది. అంటే అనాలోచితంగా మొదలు డేట్ ప్రకటించి ఆ తర్వాత ఈ మిగతా పనులు చేయడం వల్ల వస్తున్న సమస్య నేను అనుకుంటున్నాను. గత 2 రోజులుగా చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి గారు ఈ భూభారతి పోర్టల్ ఆవిష్కరణలో తలమునకలై అధికారులతోని అనధికారులతోని మొత్తం నిన్న నుంచి ఇవాళ దాకా అదే కసరత్తు చేసుకుంటూ కూర్చున్నాడు. ఎందుకైంది ఇదంతా, ఇంత ఒత్తిడి ఎందుకు పెంచుకున్నాడంటే డేట్ పెట్టుకోవడం వల్ల వచ్చిన సమస్య. నేను నిన్ననే ఒకటి మాట్లాడాను. అంటే ధరణి పోయి భూభారతి వచ్చే డామ్ అని అదే జరిగింది కాదు. కేవలం దాన్ని అనాలోచితంగా డేట్ ప్రకటించి అంబేద్కర్ జన్మదినం నాడు చేస్తామని ఒత్తిడి పెంచుకోవడం వల్ల వచ్చిన సమస్య అంటున్నాను. వాళ్ళ కాకపోతే రేపు ఇప్పుడు ఏమైంది, కేవలం ప్రకటించారు. ఇది 3 మండలాల్లో ఒక్కొక్క ఊరు అంటున్నారు. ఆ ఊరు కూడా మరి రేపొద్దున ఆ మండలాల్లో ఒక్క ఊరు చేస్తారా, మొత్తం ఊరు చేస్తారా, ఇది క్లారిటీ లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రికి ఉన్న అవగాహన, ముఖ్యమంత్రికి అవగాహన వేరుగా ఉన్నది. ముఖ్యమంత్రి చాలా కసరత్తు చేస్తున్నారు. కానీ ఇది ఏమవుతుందంటే చివరికి ఒక డేట్ పెట్టుకోవడం వల్ల ఆ టైం ఒత్తిడికి గురై ఇవాళ సాయంత్రం 4-5 గంటలకు మొదలైవలసిన ఈ భూభారతి ఆవిష్కరణ రాత్రి 8 గంటలకు, 8 తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అర్థం చేసుకోవచ్చు. మనం 3-4 గంటలు లేట్ కాదు. ఇవాళ డేట్లు అయితే ఇదే డేట్ పడాలి, 14 ఏప్రిల్ పడాలని చూసిండ్రు. ఇవాళ మరో 2 నిర్ణయాలు జరిగినాయి. ఒకటి ఎస్సీ వర్గీకరణలో 2 జీవోలు తీశారు. అది మొట్టమొదటి కాపీ ముఖ్యమంత్రికి అందించారు. మంచిది, కాదంటలేదు. అది అమలు గారికి అవకాశం ఎక్కువ ఉంది అంటున్నాను. ఇక బీసీ రిజర్వేషన్ సంగతి దేవుడు ఎరుగు. అది షెడ్యూల్ 9వ షెడ్యూల్ చేస్తారు, అది జరగాలి. ఈ భూభారతి ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చాలా హుందాగా మాట్లాడారు అంటున్నారు. నేనైతే కొంచెం చిల్లరగా మాట్లాడతలేను, మళ్ళీ కేసీఆర్ని తిట్టే పని చేస్తాను అనుకున్నా. కానీ చెప్పకనే తిట్టుండే అక్కడేమో ఆగదు. ఇప్పుడు తేలుకోండి ఎప్పుడైనా కుడితేనే ఉంటుంది, ఎక్కడైనా అవసరం. కానీ కొంచెం తక్కువ స్థాయిలో ఒక రకంగా ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడినని నేను అంటున్నాను. గతంలో కేసీఆర్ గారు చేసిన పొరపాట్లు ఏమన్నాయో వాటిని ఎత్తి చూపుతూనే అందులో ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేసింది ఆయన సంగతి చెప్పిండు. అంటే వీఆర్ఓలను తీసేయడం, వీఆర్ఏలను చివరికి తీసేయడం, ఇవన్నీ పెద్ద కథ. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం అయిపోయింది. మరి దానికి మూలకారకుని గురించి ఆయన మాట్లాడలేదు. ఎన్టీ రామారావు పటేల్ పట్టువారి వ్యవస్థ తీసేయడం సమంజసమే అనుకుంటే మరి ఇది కూడా సమంజసమా కాదా అనే దానికి సమస్య వస్తుంది. సగం ఆ వ్యవస్థ ఆయన చంపితే ఎన్టీ రామారావు గారు, సగం వ్యవస్థ వీళ్ళు చంపేది. కాకపోతే ఎన్టీ రామారావు తీసేసిన వ్యవస్థను మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ 89లో అధికారంలోకి రాగానే వెంటనే కొంత సవరించి మళ్ళీ అదే పటేల్ పట్టువారి స్థానంలో కొంత రెవెన్యూ అధికారులను అప్పుడు విలేజ్ అసిస్టెంట్స్ పేరు మీద రకరకాలుగా నింపే ప్రయత్నం చేసింది. కొంత గ్రామ పరిపాలన మెరుగు చేసింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా భూభారతి తీసుకురావడం తప్పలేదు. కానీ సేమ్ కొత్త సీసాలో పాత సార పోయడం కరెక్టా కాదా అనే సమస్య వస్తుంది. అందుకని ఇందులో 2 భాగాలు చేసుకోవాలి. ఒకటేమో ధరణిలో ఏ పొరపాట్లు ఉన్నాయో ఆ పొరపాట్లు సవరించే ఈ భూభారతి తెచ్చారంటే ఏమాత్రం సందేహం లేదు, ఏమీ చేయలేదు. కేవలం వీటిని పేరు మార్చి ఇది చేస్తున్నారు. మళ్ళీ పేరు మార్చారు. కానీ పాస్బుక్లు వచ్చిన తర్వాత మరి భూభారతిలో రేపు పొద్దున మరి ఈ మళ్ళీ భూముల తారుమారు అవుతాయి అనే అనుమానం, భయం కూడా రైతుల్లో ఉన్నది. దానికి క్లారిటీ లేదు. కానీ ఒకటి మాత్రం క్లారిటీ ఉంది, ఏంటంటే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని, అది జీపీఓ అంటున్నారు, ఆ పేరే తప్పు, కరెక్ట్ లేదు, ఏదో రెవెన్యూకి సంబంధించిన అధికారిని పెట్టే ప్రయత్నం చేస్తారు. వారు ఎక్కడా కూడా నిర్ణయం తీసుకోరు, జోక్యం చేసుకోరు, కానీ అనుసంధానకర్తలుగా ఉంటారు అని అంటున్నారు. అందుకనే వెబ్సైట్ వచ్చిన తర్వాత, భూభారతి వచ్చిన తర్వాత, భూభారతిలో మానవ ప్రమేయం లేదు కదా పెద్దగా, అది జరుగుతుంది. కానీ ఇప్పటిదాకా ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో పడేస్తామని, ధరణి పనికి రావడం, ధరణిలో ముఖ్యంగా 1000 ఎకరాల చేతులు మారాయనే ఆరోపణ ఏదైతుందో దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది అంటున్నారు. కానీ ఇప్పటిదాకా ఏం జరగలేదు. మరి 16 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. మరి దీని మీద ఏం చేశారంటే ఏం చేయాలంటే లెక్క. మొత్తం మీద ధరణి అనే పేరు మార్చి భూభారతి అనే దాన్ని చేసే క్రమంలో డేట్లు ప్రకటించారు. జూన్ 2 నుంచి అమలవుతుంది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ దానికి ఒక డేట్ పెట్టారు. మళ్ళీ జూన్ 2 అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, రాష్ట్రం అంతా ఆ రోజు నుంచి అవుతుంది అంటున్నారు. సరే, రెవెన్యూ అధికారులను గ్రామానికి ఒకరిని పెట్టేది కూడా మేలో పెడతాం, వాళ్ళకి మేలో శిక్షణ ఇస్తాం, పూర్తి స్థాయిలో మే నుంచి అండి. మే అంటే దూరం ఏం లేదు, ఏప్రిల్ అంటే ఇంకో 15 ఉంటుంది, మే నెల వచ్చేస్తూనే ఉంటుంది. కనుక అప్పటికి ఏం చేస్తారో తెలియదు. కనుక చాలా వరకు ఈ ప్రభుత్వం నడుస్తున్న తీరు చూస్తే ఒక డేట్ పెట్టుకోవడం, ఆ డేటుకు తగ్గట్టుగా ఉరకడం, అక్కడికి వచ్చి ఆగిపోవడం, అరకొర సంస్కరణ చేయడం, అరకొరకు ఆగిపోవడం,
మళ్ళీ సగమే మొదలు కావడం అనే మాట జరుగుతుంది. అది ఏ పథకాలు తీసుకున్నా చూడండి, అన్నిటికీ అన్నీ కూడా బస్సు ప్రయాణంలో కూడా పూర్తి స్థాయిలో అమలైన ఇవాటి పెద్ద విమర్శ వస్తుంది. మీ బస్సు ప్రయాణంలో ఎంతమందికి మరి బస్సు ప్రయాణం చేశారు, ఆ రియంబర్స్మెంట్ చేశారా, ఆ డబ్బును ఆర్టీసీకి ఎంత ఇచ్చారు అనే దాని మీద వాళ్ళు ఆర్టీసీ కార్మిక సంఘాలు అడుగుతుంటే దాని దిక్కు లేదు. ఎంక్వైరీ కమిషన్లు చాలా 4 వేశారు, కమిషన్ రిపోర్ట్లు కూడా వచ్చినాయి, ఆ రిపోర్ట్ల అతిగతి లేదు. అట్లా ఆ పథకాల అమల్లో కూడా రైతు భరోసా అమల్లో కూడా రైతు భరోసా ఒక వీటితో ఎగ్గొట్టారు. రుణమాఫీకి వచ్చే వరకు సగమైంది అంటున్నారు. ఇట్లా ఇవన్నీ అరకొర జరిగే క్రమంలో అధిష్టాన వర్గం నుంచి ఒత్తిడి కూడా ఉండే క్రమంలో ముఖ్యమంత్రి గారు భూభారతి ప్రకటించారు, కానీ అలా చాలా కొంచెం పేలవంగా ఉన్నది అంటున్నారు. కానీ ఒక మాట ఏంటంటే ఆయన ప్రసంగంలో అద్భుతమైన విషయాలు ఏంటంటే ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోవద్దని, రెవెన్యూ అధికారులందరూ దొంగలే అని గత ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం సరైనది కాదని, అది స్పష్టం, అది అందరూ అంగీకరించేది. కనుక రెవెన్యూలో లోపాలు ఉన్నాయి, అందరూ దొంగలే కాదు, కొందరు ఉండొచ్చు, వాళ్ళని వ్యక్తిగతంగా చూస్తాం, కానీ మొత్తం వ్యవస్థను బదనాం చేయమని దాని మీద చాలా ఉత్తేజపూర్వకంగా చాలా ఉద్వేగంగా మాట్లాడినారు. దానికి మంచిగా రెవెన్యూ సిబ్బంది నుంచి మంచి చప్పట్ల రూపంలో మంచి స్పందన వచ్చింది. అంటే తన దగ్గర ఉన్న ఉద్యోగులను తానే వెధవలు దొంగలు అనుకుంటే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? మన పాలేరును మనం నమ్మకపోతే మరి నమ్మకం లేని దొరక సుఖం తక్కువ కదా. కనుక కేసీఆర్ ఆ మాట ఎదుర్కొన్నాడు. వాళ్ళు నమ్మకంతో చెప్తున్నాడు, మీ అందరి మీద నమ్మకం ఉంది అంటున్నారు అనుకుంటూ ఈ కొత్త వెబ్సైట్ను సక్సెస్ చేయడంలో మీదే పాత్ర అని కలెక్టర్లు ప్రతి మండలాన్ని తిరిగి అవగాహన సదస్సు పెట్టాలంటున్నారు. కానీ ఏమవుతుందంటే మొదలు చేసే పని వెనక చేసే పని మొదలు చేస్తున్నారు. దీన్నే జూన్ 2కు అంబేద్కర్ జయంతి నాడు చేయాలని ఏం లేదు. భూభారతి ఎస్సీ వర్గీకరణ గురించి ఆర్డర్ ఇష్యూ చేసినాడు, దానికి అర్థం ఉంది, అంబేద్కర్ జన్మదిన సందర్భంగా. కానీ భూభారతి ఇవ్వడానికి ఇవాళ డేట్ ఎందుకు పెట్టుకున్నారు? ఇంకో 4 రోజుల తర్వాత ఇవన్నీ క్లియర్ చేసి అప్పటి నుంచి పెట్టుకోవచ్చు కదా. అందుకని వాళ్ళ మళ్ళీ అనుభవదారు కాలం చేస్తూ అంటున్నారు. సర్వే మ్యాప్ ఉంటే రిజిస్ట్రేషన్ అంటున్నారు. ఇవన్నీ రేపు మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఆగిపోవడానికి, మళ్ళీ గందరగోళం పెరగడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికి రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది అంటున్నారు, కానీ తాత్కాలికం అంటున్నారు. ఇవాళ రియల్ ఎస్టేట్ భూమి పడిపోవడం, రిజిస్ట్రేషన్ సంఖ్య తక్కువ కావడం, దాంతో ఆదాయం రాకపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఈ మార్పుల వల్ల ఈ కొత్త మార్పు అనే కొత్త సీసాల పాతసాల పోస్తున్నారా లేక రెవెన్యూ రికార్డులు చేస్తున్నారంటే ఇప్పటికైతే దాని నమ్మకం లేదు. నేను అంతిమంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను, ఈ మొత్తం భూభారతి అని పెట్టినా ఏ పేరు పెట్టినా సమగ్ర సర్వే చేసి కొత్త సర్వే నెంబర్లు ఇచ్చి భూమికి ఒక ట్యాగ్ నెంబర్, అది కూడా ఇవాళ చెప్పారు, అది ఏమంటారంటే భూభారతి ఎట్లానో మనకు భూరక్ష అనే దాన్ని తీసుకొస్తా ఉంటున్నారు. దానిలో వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో ఒక మనిషి మీద ఎంత భూమి ఉన్నది ఆ భూమిని క్లియర్గా రికార్డ్ చేసి హద్దుబందులతో సహా కోఆర్డినేట్స్ అక్షాంశాలు రేఖాంశాల మీద ఫిక్స్ చేసి చేస్తామంటున్నాను. అది చేసేదాకా ఈ అరకొర సంస్కరణతో ఏమీ కాదని, అరకొర సంస్కరణ విడిచిపెట్టి అసలైన సంస్కరణ వైపు రేవంత్ రెడ్డి పోవాలని కోరుతూ ఇవాళ అద్భుతమైన ప్రసంగం ద్వారా రెవెన్యూ ఉద్యోగులకు ఒక ఊతమిచ్చారు. దీన్ని కంటిన్యూ చేసి రెవెన్యూ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని